హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. మహారాజా రీసెంట్గా వచ్చిన ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంటుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి గారు హీరోగాను, అనురాగ్ కశ్యప్ గారు విలన్గాను నటించారు. మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి గారు సపోర్టింగ్స్ రోల్స్లో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమా జూన్ 14, 2024 విడుదలైంది. పరిపూర్ణమైన నటుడు విజయ్ సేతుపతి. కథ, చేసే పాత్రలో వైవిధ్యత కనిపించాలనే కానీ హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని లెక్కలేసుకోకుండా బరిలో దిగిపోతారు ఆయన. ఇప్పుడు ఆయన తన 50వ సినిమాగా మహారాజా అనే చిత్రంలో బాక్సాఫీస్ ముందుకు వచ్చారు. మరి ఈ మహారాజా కథ ఏంటి, ప్రేక్షకుల్ని ఎలా మెప్పించింది, ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. సినిమా స్టార్ట్ అవుతుంది. హీరో సెలూన్ షాప్లో తన ఓనర్ దగ్గర ఒకరోజు సెలవు కావాలని అడుగుతాడు. ఓనర్, ఈరోజు పనంతా నువ్వే చేసి సెలవు తీసుకో రేపు అంటాడు. నెక్స్ట్ డే తన ఇంటి ముందు ఉన్న సింగపూర్ ఫ్యాన్సీ షాప్లో బొమ్మని సెలెక్ట్ చేస్తూ తన భార్యకి, అంటే వాళ్ళ ఇంటి ఎదురుగే తన భార్య వాకింట్లో కూర్చొని ఉంటుంది తన పాపతోటి. తినేమో హీరో ఏమో షాప్లో నుండి బొమ్మల్ని చూపిస్తూ ఉంటాడు. భార్య ఏ బొమ్మ అయితే ఓకే చెప్తుందో ఆ బొమ్మని కొనమని. అలా ఒక బొమ్మని సెలెక్ట్ చేస్తుంది తన భార్య. హీరోకి ఒక బొమ్మ నచ్చుతుంది. అదేంటంటే ఒక అమ్మ చేతిలో పాప ఉన్నట్లుగా. అయితే షాప్ అతను అంటాడు, ఈ బొమ్మను కూడా నీ భార్యకి చూపించు, తను ఒప్పుకుంటుందో లేదో అని. ఈ బొమ్మ తనకి ఖచ్చితంగా నచ్చుతుంది అనేసి బిల్ పే చేసే టైంలో రోడ్డు మీద నుంచి ఒక లారీ వేగంగా అదుపు తప్పి వాళ్ళ ఇంట్లోకి దూసుకెళ్ళిపోతుంది. ఈ ప్రమాదంలో తన భార్య చనిపోతుంది. తన పాపని లక్ష్మి కాపాడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి, అంటే పాప ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది. ఈ స్టోరీ అంతా కూడా జ్యోతి, అంటే విజయ్ సేతుపతి వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట తన గురించి. తన ఫ్రెండ్స్కి తన కథ చెప్తున్నప్పుడు తనని కాపాడిన లక్ష్మి గురించి అందరూ అడుగుతారు, లక్ష్మి ఎవరు అని. లక్ష్మి ఎవరంటే ఒక చెత్తబుట్ట. ఆ ప్రమాదంలో లారీ గుద్దుకున్నప్పుడు ఒక చెత్తబుట్ట పైనుంచి కింద పడి అది పాపని కవర్ చేసే విధంగా పడుతుంది. ఆ ప్రమాదం నుంచి పాప అలా తప్పించుకుంటుంది. అందరూ చెత్తబుట్టనా అని ఆశ్చర్యపోతారు. ఆ చెత్తబుట్టని వీళ్ళు ప్రతి శుక్రవారం స్నానం చేపించి బొట్టు పెట్టి పూజ కూడా చేస్తారు. వీళ్ళు ఇంట్లో మనిషిలాగా లక్ష్మిని ట్రీట్ చేస్తారు. లక్ష్మి లేకుండా జ్యోతి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. అంత ప్రేమ వాళ్ళకి. ఇక విజయ్ సేతుపతి క్యారెక్టర్ పేరు వచ్చేసి మహారాజా. ఈ మహారాజా ఒక సొంతగా సెలూన్ కూడా పెట్టుకుంటాడు. తన కూతురు మాత్రమే ప్రాణం. నెలలో ఒకరోజు సెలవు పెట్టి వీళ్ళిద్దరూ కలిసి బీచ్కి, చెన్నై అంతా తిరిగేసి వస్తూ ఉంటారు. అయితే ఒకరోజు స్కూల్ నుంచి ప్రిన్సిపల్ గారు కబురంపిస్తే వెళ్తాడు స్కూల్కి. తన పాప జ్యోతి ఒక ఫెస్టివల్, ఆ స్కూల్ ఫెస్టివల్లో IAS ఆఫీసర్కి మద్యం కలిపిన డ్రింక్ ఇచ్చిందనేసి, దాని గురించి పాపని సస్పెండ్ చేస్తున్నామనేసి అంటారు. కానీ విజయ్ సేతుపతి, మహారాజా కాదు, నా కూతురు ఇలా చేయదు అని వాదిస్తాడు. ఆ స్కూల్లోనే PT టీచర్గా పనిచేస్తుంటారు మమతా మోహన్ దాస్ గారు. మమతా మోహన్ దాస్ గారికి జ్యోతి అంటే చాలా ఇష్టం. జ్యోతి చదువులో యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ స్పోర్ట్స్ అంతా కూడా తనకి చాలా ఇష్టం. సో ఈమె గైడెన్స్తో తను స్పోర్ట్స్లో చాలా చురుగ్గా ఉంటుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న టీచర్ ప్రిన్సిపల్ దగ్గరికి ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి ఒక వీడియో చూపిస్తుంది. తప్పు జరిగింది జ్యోతి వల్ల కాదనేసి, ఈ అబ్బాయి వల్లే అనేసి తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు ప్రిన్సిపల్. అయితే మహారాజా మాత్రం దానికి ఒప్పుకోడు. నా కూతురికి మీరు క్షమాపణ చెప్పండి, అప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంటాడు. ప్రిన్సిపల్ ఏమో క్షమాపణ చెప్పుకోవడానికి అస్సలు ఒప్పుకోడు. ఇక్కడి నుంచి అతన్ని బయటికి గెంటేయండి అంటారు. కానీ అతను అక్కడ ఉన్న ఒక పోల్ని పట్టుకొని ఎంతమంది లాగినా కూడా రాడు మహారాజా.
ఇంకా ఆ బిల్డింగ్ కూలిపోయే స్టేజ్కి వస్తుంది. అక్కడ గోడ ఉంటుంది, ఆ గోడ కూలిపోయే స్టేజ్కి వచ్చేసరికి పాప వెళ్ళి ప్రిన్సిపల్ గారితో, సార్ మీరు నాకు ఇప్పుడు సారీ అడగండి, లేదంటే మా నాన్న అక్కడి నుంచి కదలరు అనగానే ప్రిన్సిపల్ కూడా కాస్త తగ్గి క్షమాపణ అడగడంతో పాపను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్కూల్ క్యాంపుకి అనేసి వీళ్ళందరూ స్కూల్ క్యాంపుకి వెళ్తారు. ఇంట్లో పర్మిషన్ తీసుకొని 4 రోజులకి నాన్న నేను స్కూల్ క్యాంపుకి వెళ్తున్నాను, వెళ్ళొచ్చే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి, లక్ష్మి జాగ్రత్త, నాకు రోజు లక్ష్మి ఫొటోస్ పంపించాలి, లక్ష్మితో వీడియో కాల్ చూపించు అనేసి అంటుంది. అలాగే అనేసి అంటాడు విజయ్ సేతుపతి. అలా పాప స్కూల్ క్యాంపుకి వెళ్ళిపోతుంది. తిను సెలూన్ షాప్కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చి పడుకుంటాడు. స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత ఏదో శబ్దం అంటే ఒక పాము వాళ్ళ ఇంటి బాత్రూమ్ నుంచి లోపలికి పడి తన మీద నుంచి పాక్కుంటూ వెళ్ళే క్రమంలో గ్లాస్ కింద పడటంతో ఆ గ్లాస్ సౌండ్కి లేచి తనకి దెబ్బ తగిలిందని తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. మా ఇంట్లో 3 దొంగలు వచ్చారు, ఆ దొంగలు మా ఇంట్లో ఉన్న లక్ష్మిని ఎత్తుకొని వెళ్ళారు, మీరు ఆ లక్ష్మిని పట్టుకోండి అనేసి కంప్లైంట్ ఇస్తాడు. కానీ అక్కడున్న పోలీస్ వాళ్ళు లక్ష్మి గురించిన వివరాలను అడుగుతారు. లక్ష్మి ఒక చెత్తబుట్ట అని తెలిసేసరికి వాళ్ళు కేసు తీసుకోవడానికి వెనకాడతారు. ఒక చెత్తబుట్ట 300-400 రూపాయల చెత్తబుట్టకి ఇంత రాద్ధాంతం చేయాలా అనేసి. ఇంతలో ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తాడు. కేసు ఏంటి అని అడుగుతాడు. తను మొత్తంగా వివరంగా చెప్తారు. నా పేరు మహారాజా, నేను ఒక సెలూన్ షాప్ నడుపుతున్నాను, మా ఇంట్లో 3 దొంగలు వచ్చారు, నన్ను కొట్టి మా ఇంట్లో ఉన్న చెత్తబుట్టను తీసుకెళ్ళారు, చెత్తబుట్టలో ఏముంది అని అడుగుతారు. చెత్తబుట్టలో ఏం లేదు. మరి ఏం లేని చెత్తబుట్టకి ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నావు అని. కంప్లైంట్ తీసుకొని అంటాడు ఇన్స్పెక్టర్. అక్కడి నుంచి పోలీస్ వాళ్ళు బయటికి గెంటేయడానికి చూస్తుంటే అక్కడ కూడా ఒక రాడ్డు పట్టుకొని వెళ్ళను అనేసి మొండికేస్తే అక్కడున్న పాత ఫ్లోర్ ఏదో కూడా కూలిపోతుంది. ఇంకా లాభం లేదనుకొని అక్కడి నుంచి గన్ చూపించి బయటికి గెంటేస్తారు మహారాజాని. ఆ తర్వాత కాసేపటికి తిరిగి మళ్ళీ వచ్చి 40,000 ఇన్స్పెక్టర్ చేతిలో పెట్టి, ఇది అడ్వాన్స్గా ఉంచండి, కేసు కంప్లీట్ అయిన తర్వాత మీకు 5 లక్షలు ఇస్తాను అంటారు. 5 లక్షల ఒక చెత్తబుట్టక అనేసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. సరిపోకపోతే చెప్పండి, ఇంకా 2 లక్షలు కలిపి 7 లక్షలు ఇస్తాను, కానీ నాకు నా లక్ష్మి కావాలి ఖచ్చితంగా అనేసి అంటాడు. ఆ లక్ష్మిలో ఏముంది, ఆ చెత్తబుట్టలో ఏముంది అని వీళ్ళకి ఒక సైడ్ నుంచి డౌట్ వస్తూ ఉంటుంది. సరే కేసు తీసుకుంటారు. కేసు తీసుకొని విచారణ జరిపించే క్రమంలో డైలీ పోలీస్ స్టేషన్కి వస్తాడు మహారాజా. అలా ఒకరోజు ఆ పోలీస్ స్టేషన్కి ఒక కౌన్సిలర్ కూడా వస్తాడు. కౌన్సిలర్ ఏంటంటే కౌన్సిలర్కి ఒక కార్ని షెడ్లో సర్వీస్కి ఇస్తాడు. సర్వీస్కి ఇచ్చే టైంలో కార్లో ఒక కూలింగ్ గ్లాస్ పెడతాడు. ఆ కూలింగ్ గ్లాస్ అతనికే తన భార్య గిఫ్ట్గా ఇచ్చిందట. అదంటే అతనికి చాలా సెంటిమెంట్. ఆ కూలింగ్ గ్లాస్ కోసం షెడ్కి వెళ్ళి ఆ సర్వీస్ చేసిన పర్సన్ తోటి గొడవ పెట్టుకొని అక్కడ తగులు కూడా జరుగుతుంది. అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తాడు ఆ కౌన్సిలర్. అప్పుడు ఈ గొడవ కంటే ముందు మీకు ఎవరి మీదైనా సందేహం ఉందా అని అడుగుతాడు. ఇతన్ని వెతుక్కుంటూ ఒక అతను వచ్చాడండి, అతని పేరు అని ఆలోచిస్తాడు. దక్కని గుర్తుకు రాదు. అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది మన మహారాజా అనమాట. కానీ అతనికి ఇళయరాజా అనేసి పేరు చెప్పడంతో పోలీసులు సరే వెళ్ళు అని పంపించేస్తారు. ఆ తర్వాత ఇంకొక అతను ఆ సర్వీస్ పర్సన్ షెడ్లో గొడవ పెట్టుకున్నారు కదా ఒక సర్వీస్ పర్సన్, ఆ సర్వీస్ పర్సన్ ఒక ఓనర్ వచ్చేసి పోలీస్ స్టేషన్కి వస్తాడు ఆ ఫోటో తీసుకొని. ఆ ఫోటో పట్టుకొని మహారాజా పక్కన కూర్చుంటాడు. అతను కూర్చున్న టైంలో ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అని చూస్తున్నప్పుడు మహారాజాకి ఒక గుర్తు వస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ మహారాజా ఇతన్ని కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ ఇంటికి దొంగలు వచ్చినప్పుడు ఈయన స్పృహ తప్పి లేసే టైంలో పక్కన ఒక ఫుడ్ తిన్న బిల్ ఒకటి కనిపిస్తుంది. ఆ బిల్ ఆధారంగా ఒక పబ్కి వెళ్ళి ఈ కార్ నడుపుకుంటూ వచ్చింది ఎవరు అన్న విషయాన్ని కౌన్సిలర్ దగ్గర అడుగుతాడు. కౌన్సిలర్ వచ్చేసి నీకెందుకు అనేసి అక్కడి నుంచి అతన్ని పంపించేస్తాడు. ఆ పంపించే క్రమంలోనే ఆ కౌన్సిలర్కి ఈ సర్వీస్ పర్సన్ ఈ పబ్లో వచ్చి ఇతన్ని కొట్టడంతో పోలీస్ స్టేషన్కి వస్తాడు కౌన్సిలర్.
అయితే చెన్నై నగరంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఆ దొంగతనాలు చేసే అతను ఏం చేస్తాడంటే ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో దొంగతనం బంగారాన్ని అంతా దోచుకోవడం కాకుండా వాళ్ళ ఇంట్లో వంట చేసుకొని తినేసి కూడా వెళ్తాడు. తనతో ఉండే ఒక అతను వంట చేసేస్తాడు, వీళ్ళందరూ తినేసి వెళ్తారు. అలా ఒక ఇంట్లో బంగారాన్ని దొంగతనం చేసి ఆ ఇంట్లో అమ్మాయిని కూడా మానభంగం చేసి వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ని ఆన్ చేసి బాంబు పేల్చి గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయినట్లుగా క్రియేట్ చేసి వెళ్ళిపోతారనమాట. అయితే ఈ దొంగల బ్యాచ్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారనేసి పేపర్లో వస్తుంది. ఈ దొంగతనం చేసిన ఇతనేంటి అనురాగ్ కశ్యప్. ఆయనకి ఏంటంటే తన భార్య అభిరామి, ఆయనకు ఒక కూతురు ఉంటారు. ఈ అభిరామి ఆయన కూతురు అంటే చాలా ఇష్టం ఆ అనురాగ్ కశ్యప్కి. తన కూతురు ఒక చిన్న కష్టం కూడా పడకూడదు అన్నది తండ్రి ఫీలింగ్. అయితే దీనికి ఈయనకు యాక్చువల్గా ఒక ఎలక్ట్రిక్ షాప్ కూడా ఉంటుంది. ఇది కాకుండా ఇతను దొంగతనాలు చేస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం తన భార్యకో పాపకో తెలియదు. పాపకు చిన్న 2 years బేబీ అనుకోండి, 2-3 years ఉంటుంది అంతే ఆ బేబీ. అయితే ఒకరోజు ఈ పాపకు వచ్చేసి బర్త్డే. ఆ బర్త్డేకి గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలనేసి వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక బంగారం షాప్కి వెళ్ళి రెడ్ డైమండ్ ఉన్న చైన్ని ఆర్డర్ చేస్తాడు. ఈ చైన్ రెడీ అవ్వడానికి ఒక 2 days పడుతుంది అంటారు. ఆ తర్వాత చైన్ రెడీ అవుతుంది. ఆ చైన్ తీసుకొని ఇంటికి వస్తున్న క్రమంలో తన భార్య ఫోన్ చేసి ఈరోజు ఫంక్షన్ కదా, బర్త్డేకి అందరూ వస్తుంటారు, మీరు కాస్త గడ్డాన్ని ట్రిమ్ చేసుకొని రండి, నీట్గా ఉంటుంది అనేసి అంటే తను బార్బర్ షాప్కి వెళ్తాడు. అక్కడ విజయ్ సేతుపతి ఉంటాడు. విజయ్ సేతుపతి తనకు ట్రిమ్ చేసే క్రమంలో ఆ ట్రిమ్మింగ్ మిషన్లో బ్యాటరీ అయిపోతుంది. అయితే ఈ అనురాగ్ కశ్యప్ వచ్చేసి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇలా బర్త్డే ఉంది రమ్మని అడుగుతున్న టైంలో మీకు పాపనా అనేసి తన డీటెయిల్స్ అడిగే క్రమంలో అనురాగ్ కశ్యప్కి కోపం వస్తుంది. నేనంతా నీకు ఎందుకు చెప్పాలి, ఇదంతా నీ పని ఏంటో నువ్వు చెయ్యి అనేసి కోపగించుకుంటాడు. అయితే ట్రిమ్ చేసే క్రమంలో బ్యాటరీ అయిపోయిందనేసి బ్యాటరీ కోసం బయటకు వెళ్తాడు విజయ్ సేతుపతి. అప్పుడు తన ఫ్రెండ్ అతనికి కాల్ చేసి ఇలా మన గురించి న్యూస్ పేపర్లో వచ్చింది, మన విషయాలు బయటికి తెలుస్తుందో ఏమో అనేసి అవతల వ్యక్తి చెప్పడంతో మనమే హత్య చేశామన్నట్లుగా ఎవరు అక్కడ మెన్షన్ చేయలేదు పేపర్లో, నువ్వేం భయపడకు అన్నట్టు. వెనక్కి తిరిగి చూసేసరికి విజయ్ సేతుపతి అక్కడ ఉంటాడు. అనురాగ్ కశ్యప్కి ఏంటి, ఒకవేళ మన మాటల్ని ఈ విజయ్ సేతుపతి అంటే మహారాజా విన్నాడా అన్నది ఒక డౌట్. ఆ తర్వాత అక్కడి నుంచి సెలూన్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయాక కూడా అతని మనసు కుదుట పడదు. విజయ్ సేతుపతి విన్నాడు, మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. తను ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తూ ఉండే క్రమంలో విజయ్ సేతుపతికి ఇతని సెలూన్లో ఈయన ఆ చైన్ని పోగొట్టుకొని వెళ్ళిపోతాడు వదిలేసి. ఆ చైన్ని వాళ్ళ ఓనర్కి చూపించి తన పాపకి బర్త్డే అన్నాడు, మరి ఇది లేకుండా ఎలా కష్టపడతాడు, నేను ఇచ్చేసి వస్తాను అంటే సరే వెళ్ళి ఇచ్చేసిరా అంటాడు ఓనర్. ఇవ్వడానికి వెళ్తున్న క్రమంలో కరెక్ట్గా వాళ్ళు విజయ్ సేతుపతిని దగ్గరికి వెళ్దామని ప్లాన్లో బయటకు వచ్చే టైంలో విజయ్ సేతుపతి వాళ్ళ ఇంటి ముందుకే రావడం, విజయ్ సేతుపతి వెనకాల పోలీసులు ఉండడం తనకి షాక్ అవుతుంది అనురాగ్ కశ్యప్కి. విజయ్ సేతుపతియే పోలీసులకు ఇన్ఫామ్ చేసి తీసుకొచ్చాడన్న డౌట్ అతనికి. అలా పోలీసులకి వీళ్ళకి గొడవ అవుతుంది. ఆ గొడవలో అతని ఫ్రెండ్ అనురాగ్ కశ్యప్ వాళ్ళ ఫ్రెండ్ గన్ షూట్లో అతను చనిపోవడం జరుగుతుంది. తన భార్యకేమో భర్త మీద కోపం వచ్చి విరక్తి చెంది నువ్వు ఒక దొంగవా, నేను నమ్ముకొని వచ్చాను అనేసి బాధపడి తన పాపని ఇంకపై టచ్ చేయొద్దు అనేసి నా దగ్గరికి రావద్దు అనేసి ఆమె దూరంగా వెలిగిపోతుంది. ఈయనని పోలీసులు పట్టుకొని వెళ్ళిపోతారు. 13 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. ఈ జైలు జీవితానికి విజయ్ సేతుపతియే కారణం అన్న ఫీలింగ్ తోటి అతను ఉంటాడు. అక్కడ కట్ చేస్తే తన సర్వీస్ పర్సన్ కనిపించట్లేదనేసి కార్ షెడ్ నుంచి ఒక అతను పోలీస్ స్టేషన్కి వస్తాడు కదా. ఈ ఫోటోని చూసి విజయ్ సేతుపతి తన ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాడు. అప్పుడు అక్కడి నుంచి ఆ పబ్ నుంచి అతన్ని ఫాలో చేసుకుంటూ ఆ సర్వీస్ పర్సన్ని ఫాలో చేసుకుంటూ విజయ్ సేతుపతి వెళ్ళగా అక్కడ ఒక గొడౌన్లో వాళ్ళ గ్యాంగ్ అంతా కలిసి విజయ్ సేతుపతిని కొట్టడం, తనని చంపాలని చూస్తారు. వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి అందరినీ కొట్టి ఈ సర్వీస్ పర్సన్ని తల నరికేసి వచ్చేస్తాడు విజయ్ సేతుపతి. ఈ విషయం ఎవరికీ తెలియదు.
అయితే అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్కి ఈ మహారాజా కేసు, కౌన్సిలర్ కేసు, ఆ కార్ షెడ్ కేసు ఇవన్నీ కూడా ఏదో ఒక లింక్ ఉంటుందేమో అనేసి వాళ్ళ ఆఫీసర్ వాళ్ళ కోఆర్డినేటర్స్ తోటి చెక్ చేయమని చెప్తారు. వీళ్ళ కాల్ లిస్ట్ అంతా తీయండి, వీళ్ళందరి కాల్ లిస్ట్ తీయండి అనేసి. ఆ తర్వాత ఈ 7 లక్షల కోసం మహారాజా ఇచ్చే 7 లక్షల కోసం ఆ చెత్తబుట్టని ఎక్కడ వెతకాలి అనేసి లాభం లేక ఒక చెత్తబుట్టని ఫేక్గా తయారు చేద్దాం అన్న ఒక ఐడియా వచ్చేస్తుంది వీళ్ళకి. ఆ చెత్తబుట్టని తయారు చేసే క్రమంలో వీళ్ళ ఆ దగ్గర పనిచేసిన ఒక అతను, ఒక కానిస్టేబుల్ ఇక్కడున్న హెడ్ కానిస్టేబుల్కి ఒక షాప్లో కనిపిస్తాడు. అతని సహాయంతో చెత్తబుట్టని చేసేస్తారు. చెత్తబుట్టను రెడీ చేసి ఆ చెత్తబుట్టకి కాస్త సొట్టబడి ఉంటుంది. సేమ్ అదే విధంగా ఆ ఫోటోలో ఎలా ఉందో అదే విధంగా రెడీ చేస్తారు. ఇప్పుడు వీళ్ళంతా రెడీ చేసేసారు. కానీ ఫైనల్గా ఇది చెత్తబుట్టని దొంగతనం చేసిన దొంగ కావాలి. మరి ఈ దొంగను ఎలా పట్టుకోవడం అనేసి వాళ్ళ దగ్గర ఉండే దొంగల లిస్టులో అందరిని అడుగుతారు. ఒక దొంగతనం కేసుని ఒప్పుకుంటావా అని. అయితే చెత్తబుట్టని దొంగతనం చేసిన కేసులో అయితే వాళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూ అనేసి ఏ దొంగ కూడా రాడు దగ్గరికి. అయితే ఈ కేసుని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళకి 40,000 ఇస్తా అంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడు ఒక వీళ్ళ గ్యాంగ్లోకి ఇంకొక పోలీస్ ఆఫీసర్ వస్తాడని చెప్పాను కదా, అతను మైల్ స్వామి అతను వచ్చేసి నేను చేస్తాను 40,000 నాకు ఇస్తే అని అంటాడు. ఆ తర్వాత సరే ఇతను ఆ ఇంటి ఎలా ఎంటర్ అయ్యాడు ఏంటి అన్నది మహారాజాతోటి అసలు కేసు పూర్వాపరాలు ఏంటో మళ్ళీ ఒకసారి తెలుసుకుందామనేసి కాల్ చేసి ఇస్తాడు. అప్పుడు మహారాజా తన గురించి చెప్తాడు. ఆ కేసు గురించి ఏంటి, నా పేరు మహారాజా, నేను బార్బర్ షాప్లో ఓనర్ని, నా షాప్ ఒక దగ్గర ఉంది, మా ఇల్లు ఒక దగ్గర ఉంది. నేను ఇంటికి వచ్చే క్రమంలో మా ఇంట్లో ఒక దొంగ ఉన్నాడు. నన్ను చూడగానే నేను డ్రెస్ చేంజ్ చేసుకునే టైంలో నా నోరు మూసేశాడు ఒకతను, ఇంకొక అతను నా తల మీద కొట్టాడు అని. సో ఇది అతనికి రివైండ్ అవుతూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఏమవుతుందంటే వీళ్ళ పాప టూర్కి వెళ్ళింది కదా, ఆ టూర్కి వెళ్ళిన పాప క్యాంప్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నకి ఆమె దగ్గర ఉన్న షూ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేస్తుంది. తన ఫ్రెండ్ షూ పాడైందని. వాళ్ళ నాన్నకి, నాన్న నాకు కొత్త షూస్ కావాలి, రెడ్ కలర్ షూవే కావాలి, నాకు రేపు మార్నింగ్ కల్లా నాకు కావాలి, నేను రేపు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలి అనేసి చెప్తుంది. సరే పాప కోసం అనేసి లేట్ అయినా కూడా తీసుకొద్దామనేసి షాప్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి పాప వచ్చేసి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. అది చూసి తన గుండెలు బాదుకుంటాడు. హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కట్ చేస్తే ఏంటంటే ఈ అనురాగ్ కశ్యప్, ఆ సర్వీస్ పర్సన్, ఈ పోలీస్ ఆఫీసర్, ఈ ముగ్గురు కలిసి మహారాజా మీద ఉన్న కోపంతో మహారాజాని చంపడానికి వీళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు. ఆ టైంలో మహారాజా లేకపోవడంతో తన కూతురు క్యాంప్ నుంచి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న క్రమంలో ఈ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఆమె మీద అఘాయిత్యం చేసి ఆమె కాళ్ళు ఇరక్కొడతారు. వీళ్ళందరూ కలిసి కాళ్ళు ఇరక్కొట్టి ఆమెని చిత్రవద చేసి ఆమెను అలా పడేస్తారనమాట. ఎంతసేపటికి మహారాజా రాకపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది చూసి తట్టుకోలేని తన తండ్రి తనకి తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, అండ్ మమతా మోహన్ దాస్ ఆ టీచర్, పీటీ టీచర్ ఉన్నారు కదా, ఆమె హెల్ప్ తోటి హాస్పిటల్లో ఉండి చూసుకుంటూ ఉంటారు. ఈ విషయం బయట చెప్పకుండా ఈ కేసుని చెత్తబుట్ట రూపంలో తీసుకొస్తాడు. కానీ ఈ విషయాలన్నీ పోలీసులకు ఆల్రెడీ తెలిసిపోతాయి అన్నమాట. వీళ్ళ కాల్ లిస్ట్ అందరి కేసుని ఒకసారి పక్కన పెట్టి చూడగా వీళ్ళకి తెలిసిపోతుంది ఈ దొంగ ఈ పోలీసే అన్న విషయం కూడా తెలిసిపోతుంది అనమాట ఆ మైల్ స్వామి. ఆ తర్వాత ఆ మైల్ స్వామిని వీళ్ళ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతారు. ఇప్పుడు ఈ చెత్తబుట్ట నీకు అప్పచెప్పేశాను, ఇప్పుడు ఇది ఇతను ఏం చేస్తావు అనేసి పోలీసులు అడుగుతారు. అప్పుడు వదిలేస్తాను అంటాడు. మీ ఇంట్లో దొంగతనం చేసిన అతన్ని వదిలేస్తావా అని అడుగుతారు. అవును వదిలేస్తున్నాను అంటాడు. అదే మరి నీ కూతుర్ని మానభంగం చేసుంటే అని అనగానే తనకి మాకంతా తెలుసు అనేసి పోలీసులు చెప్పడం, ఈ సీన్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది. నిజంగా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేసిన అతనైతే ఫస్ట్ మనకు అనిపిస్తుంది ఒకవేళ ఈతనే దొంగ ఏమో అన్న ఫీలింగ్ కనిపిస్తుంది అనమాట. కాకపోతే మంచి పోలీస్ ఆఫీసర్, ఆ రోల్ బాగా చేశారు. అలాగా విజయ్ సేతుపతి వచ్చేసి ఆ అతన్ని కూడా చంపేస్తాడు. ఆ మైల్ స్వామిని కూడా చంపేస్తాడనమాట. అతనికి ఒక క్లూ ఏంటంటే తన కూతురు చెప్పింది తన ఈపు మీద వచ్చేసి చెవిలాగా ఉంటుంది నాన్న అనేసి. అది అతను
తన వీపు మీద చేయి పెట్టగానే అది తగులుతుంది. అది చూసి అతను ఇతనే ఫిక్స్ అయిపోయి అతన్ని కూడా నరికే చంపేస్తాడనమాట. ఇంకా మిగిలింది అనురాగ్ కశ్యప్ మాత్రమే. అది అసలు తను ఎవరు అన్నది కూడా విజయ్ సేతుపతికి తెలియదు. ఇక ఈ పోలీసుల హెల్ప్ తోటి తను ఎక్కడున్నాడో కూడా తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఒక బిల్డింగ్లో పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు, అందులో ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. తినని పట్టుకోవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మహారాజా అనురాగ్ కశ్యప్ని చూసి షాక్ అవుతాడు. వీళ్ళిద్దరికి బాగా ఫైట్స్ జరుగుతాయి. ఫైట్స్ జరిగిన తర్వాత తన కూతురు అక్కడికి వస్తుందన్నమాట. ఏంటంటే తన కూతురు అడుగుతుంది, నాన్న నన్ను ఈ విధంగా చేసిన అతన్ని నేను చూడాలి, అతనితో నేను మాట్లాడాలి అని. ఆ తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి అతని ముందు ఉంచుతున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఈ బంగారం కోసమే కదా నా జీవితాన్ని ఇలా చేసావు, ఇదిగో ఈ బంగారాన్ని నువ్వే తీసుకో, నీకు నాలాంటి ఒక కూతురు ఉంటే తెలిసేది నా పడే బాధ ఏంటో, కానీ నేను బాధపడను, నేను ఇది లెట్ ఇట్ గో అనేసి వదిలేసి నా జీవితాన్ని నేను ముందుకు నడుచుకుంటూ వెళ్తాను. ఆ డైలాగ్స్ కూడా సూపర్గా ఉంటాయి అసలు ఆ పాప మాట్లాడే తీరు. అప్పుడు అతను అంటాడు, నువ్వు ఇలా మాట్లాడతావని తెలుసుంటే ఆ రోజే నేను చంపేసేదాన్ని అనేసి. ఆ తర్వాత అక్కడి నుంచి నువ్వేమన్నా చేసుకో అనేసి ఆ పాప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ బంగారం ఉన్న కర్చీఫ్లో వచ్చేసి తన చైన్ చూసి షాక్ అవుతాడు. ఆ పాప తన చిన్నప్పుడు తన పాప అడిగిన చైన్ అనమాట. నాన్న ఈ చైన్ నాకు కావాలి అనేసి ఆ పాప అడుగుతుంది బంగారపు షాప్లో. అదే చైన్. ఆ తర్వాత అతనికి రివైండ్లో కనిపించేది ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్లో ఇంటికి లారీ యాక్సిడెంట్ అవుతుంది, ఇంటికి గోడ కూలిపోతుందని చెప్పాను కదా. యాక్చువల్గా ఏమవుతుందంటే, వీళ్ళు తన చైన్ ఇవ్వడానికి వచ్చిన క్రమంలో పోలీసులు ఇతన్ని పట్టుకెళ్ళిపోవడం, ఆ తర్వాత అభిరామి వాళ్ళ కూతుర్ని తీసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత విజయ్ సేతుపతి తన భార్య పిల్లలతోటి ఒకరోజు సెలవు కావాలనేసి వెళ్తాడు కదా, ఈమెను వెతుక్కొని ఆ చైన్ ఇవ్వడానికే వెళ్తారు. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు లేరని తెలిసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని ఆ ఇంటికి వెళ్ళి ఆ చైన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తన భార్య అనురాగ్ కశ్యప్ భార్య, నాకు ఈ చైన్ వద్దండి, అతని పాపపు సొమ్ముతో తీసుకున్న చైన్ నాకు వద్దు, అది ఎక్కడైనా పడేసేయండి అనేసి ఆమె చెప్పడంతో వీళ్ళు ఏం చేస్తారు, సరే ఇంత దూరం వచ్చాం కదా, పాపకి ఏదైనా బొమ్మ తీసుకోండి అనేసి తన భార్య మహారాజా భార్య చెప్పడంతో ఎదురుగా ఉన్న సింగపూర్ ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి అతను బొమ్మ సెలెక్ట్ చేస్తూ అలా చూపిస్తారనమాట ఆ ఇంటిని. అప్పుడు ఆ యాక్సిడెంట్లో చనిపోయింది తన భార్య, విజయ్ సేతుపతి భార్య, విజయ్ సేతుపతి సొంత కూతురు చనిపోతారు. అక్కడ వాళ్ళ అభిరామి కూడా, విలన్ వాళ్ళ భార్య కూడా చనిపోతుంది. ఆ పాప మాత్రం, విలన్కి ఒక పాప ఉంటుంది కదా, 3 years బేబీ, ఆ పాప మాత్రం ఆ చెత్తబుట్ట కవర్ అవ్వడంతో ఆ పాప మాత్రం బతుకుతుంది. ఆ పాపని తన పాపగా పెంచుకుంటాడు, తన సొంత కూతురులా పెంచుకుంటాడు మహారాజా. ఆ చైన్ చూసిన తర్వాత అతనికి, ఆ విలన్కి అది తెలిసిపోతుంది. ఆ పాప ఈపు మీద కూడా ఒక గాయం ఉంటుంది, తన చిన్నప్పుడు తగిలిన గాయం. అది చూసి ఇదే తన పాప అనేసి ఆ విలన్ తెలుసుకున్న ఆ క్షణం అసలు ఆడియన్స్ కంట్రోల్ చేసుకోలేనంత ఫీలింగ్స్ ఉంటుందన్నమాట ఆ సీన్లో. అంటే తప్పు చేసిన అతను తన వేలితోటే తన కంటిని గుచ్చుకున్నాడు ఈ సినిమాలో. అదే స్టోరీ. ఆ తర్వాత అమ్మో అమ్మో అని పిలుస్తాడు, అమ్మో వెనక్కి కూడా తిరిగి చూడదు. ఆ తర్వాత ఆ విలన్ ఆ బాధని తట్టుకోలేక ఆ పై నుంచి దూకి కింద పడి చచ్చిపోతాడు. యాక్చువల్గా ఇదొక భిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ అనే చెప్పుకోవచ్చు. అంతర్లీనంగా కర్మ సిద్ధాంతం అనే పాయింట్తో ముడిపడి ఉంటుంది. నిజానికి ఈ కథను ఓ లైన్గా చూసినప్పుడు రొటీన్ రివెంజ్ యాక్షన్ డ్రామాగానే కనిపిస్తుంది. కానీ దర్శకుడు స్క్రీన్ ప్లేను అత్యంతం ఉత్కంఠభరితంగా నడిపిన తీరు, విజయ్ సేతుపతి గారి విలక్షణమైన నటన ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇది ఓ సింపుల్ పాయింట్లా సరదాగా మొదలై ఊహలకు అందని ట్విస్టులతో భావోద్వేగభరితంగా ముగుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చే మలుపులు, సేతుపతి యాక్షన్ హంగామా బాగా ఆకట్టుకున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ స్టోరీ నిజంగా జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ ద్వారా చేసిన స్టోరీ అంట. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసేటప్పుడు నీకు ఒక ఆడపిల్ల ఉందన్నది గుర్తుంచుకో అన్నదే ఈ స్టోరీ ఒక మెయిన్ ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇదండి మహారాజా సినిమా. ఈ సినిమాని మీరు చూడలేదంటే చూసేయండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.